తపోకాల ధ్యానాంశములు. 28వ రోజు మౌనము దేవుని స్వరమును వినుట. సువార్తావాక్యం. నేను ప్రభువైన దేవుని పలుకులు ఆలింతును. కీర్తనలు 85వ అధ్యాయము 8వ వచనము. ఆత్మీయ సందేశం. మనం ప్రార్థనలో దేవునికి ఎన్నో విషయాలు చెప్తుంటాం, కానీ ఆయన చెప్పేది వినటానికి మౌనంగా ఉండడం తక్కువ. దేవుడు తుఫానులో లేడు, భూకంపంలో లేడు. ఆయన మెల్లని స్వరంలో మాట్లాడుతారు. ఆ స్వరాన్ని వినాలంటే మన హృదయం నిశ్శబ్దంగా ఉండాలి. ఈ తపస్సు కాలంలో లోకపు గందరగోళాన్ని పక్కన పెట్టి రోజు కొద్దిసేపు మౌనంగా ఉండి దేవుని మాటను వినడానికి ప్రయత్నిద్దాం. ప్రార్థన. శాంతి స్వరూపుడు అయిన దేవా, ఈ లోకపు సందడిలో మీ మెల్లని స్వరాన్ని గుర్తించే వివేచనను మాకు ఇవ్వండి. మా మనస్సులోని ఆందోళనను తొలగించి మీ పాదాల చెంత మౌనంగా కూర్చునే భాగ్యాన్ని ప్రసాదించండి. మార్తా వలె తొందరపడకుండా, మరియ వలె మీ వాక్యాన్ని శ్రద్ధగా వినే మనస్సును మాకు ఇవ్వండి. ప్రభువా, మీరు మాతో ఏమి మాట్లాడాలని కోరుకుంటున్నారు, దాన్ని గ్రహించే ఆత్మీయ నేత్రాలను తెరవండి. మీ స్వరమే మాకు మార్గదర్శి, మీ ఆలోచనే మాకు రక్షణ. నిశ్శబ్దంలో మిమ్మల్ని కలుసుకునే వరాన్ని మాకు దయచేయండి. ఆమేన్. మౌనమే దేవునితో అనుదినం మాట్లాడే భాష, అనిశ్శబ్దంలోనే వినబడును ఆయన దివ్య స్వరం. లోకపు గొడవలు ఆగిన వేళలో నా హృదయం నీకై వేచియున్నది దేవా. మౌనమే దేవునితో అనుదినం మాట్లాడే భాష. సుడిగాలిలోన తుఫానులోన నీ స్వరము నాకు వినబడలేదుగా. ప్రశాంతమైన మృదువైన గాలిలో నా దేవుని పలుకులు నాకర్థమాయగా. సుడిగాలిలోన తుఫానులోన నీ స్వరము నాకు వినబడలేదుగా. ప్రశాంతమైన మృదువైన గాలిలో నా దేవుని పలుకులు నాకర్థమాయగా. నా ఆలోచనల అలజడిని ఆపి నీ మాటలకై నేను కాచుకున్నా. మౌనమే దేవునితో అనుదినం మాట్లాడే భాష, అనిశ్శబ్దంలోనే వినబడును ఆయన దివ్య స్వరం. అలసిపోయిన ఈ వేళలో నీ మధురమైన స్వరమే నాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుందయ్యా. శ్రమల భారంతో నా మనసు అలిసిపోయిన ఈ వేళలో
నీ మధురమైన స్వరమే నాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుందయ్యా. మౌనంగా నీ పాదాల చెంత కూర్చుండి నీ చిత్తం తెలుసుకుంటా. నీ స్వరమును నాకు వినిపించు దేవా, నీ దాసుడు ఆలకించుచున్నాడు. మౌనమే దేవునితో అనుదినం మాట్లాడే భాష, అనిశ్శబ్దంలోనే వినపడును ఆయన దివ్య స్వరం.